Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel, share this video if you like and press bell icon for more notifications. In this video, we are going to learn about an auxiliary verb is. Auxiliary verb. There are many kinds of auxiliary verbs. In this session, we are going to learn an auxiliary verb is. Auxiliary verbs అనేవి చాలా ఉన్నాయి. అందులో ఈజ్ అనే auxiliary verb గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. It is used as a main verb and a helping verb. So it is a primary auxiliary verb. ఈ ఈజ్ అనే పదం చాలా ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇది మెయిన్ వర్బ్గా ఉపయోగపడుతుంది, హెల్పింగ్ వర్బ్గా కూడా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అన్నాం. కేవలం హెల్పింగ్ వర్బ్గా ఉపయోగపడేదాన్ని మాత్రం మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. దోస్ ప్రొనౌన్స్ ఆర్ హీ, షీ, ఇట్. ఈ ఈజ్ అనే పదాన్ని థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్, ఏకవచనం అయినటువంటి నామవాచకాలకు, ఏకవచనం అయినటువంటి థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్కి మనం యూజ్ చేస్తాం. ఆ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్ అని చెప్పి మనం చెప్తాం. అంటే హీని తెలియచేసేటువంటి నౌన్స్కి, షీని తెలియచేసేటువంటి నౌన్స్కి, ఇట్ని తెలియచేసేటువంటి నౌన్స్కి, ఈ విధంగా థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్కి ఈజ్ని ఉపయోగిస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ అనే పదాలకు కూడా ఈజ్ని ఉపయోగిస్తాం. లుక్ ఎట్ అన్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ అ టీచర్. ఇక్కడ ఈజ్ అనే పదాన్ని గమనించండి. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. అతను ఒక ఉపాధ్యాయుడు. హీ ఈజంట్ ఎ టీచర్. ఒక పాజిటివ్ని నెగిటివ్ స్టేట్మెంట్గా మనం మార్చాలి అంటే, అతను ఉపాధ్యాయుడు కాదు అని చెప్పాలి అంటే, ఆ నాట్ అనే పదాన్ని ఈజ్ అనే మెయిన్ వర్బ్కి యాడ్ చేసాం. హీ ఈజంట్ ఎ టీచర్. అతను ఉపాధ్యాయుడు కాదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనము క్వశ్చన్స్లో మనము ఈ సెంటెన్స్ని చేంజ్ చేయాలి అంటే, ఆ హీ ఈజ్ అ టీచర్ అనేదాన్ని ఒక క్వశ్చన్ ఫామ్లోకి మనం చేంజ్ చేయాలి అంటే, ఆ ఈజ్ అనేటువంటి వర్డ్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వచ్చి మనం క్వశ్చన్ వేయాలి. హీ ఈజ్ అ టీచర్ అనేదాన్ని హీజ్ హీ ఎ టీచర్, అతను ఒక ఉపాధ్యాయుడా అని అడిగాం. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. అందులో ఎస్ఆర్నో స్టేట్మెంట్స్ ఇవి మనకి. ఎస్ఆర్నో స్టేట్మెంట్లో ఇది పాజిటివ్గా మనం భావిస్తాం. అతను ఒక ఉపాధ్యాయుడా అని అర్థం. అలానే హీ ఈజ్ నాట్ టీచర్ అని నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. దాన్ని క్వశ్చన్ ఫామ్లోకి మనం యూజ్ చేయాలంటే ఇజంట్ అనే పదాన్ని మనం ఆ హీ ముందరకు తీసుకువెళ్ళి ఏ విధంగా క్వశ్చన్ వేయాలి. ఇజంట్ హీ ఎ టీచర్, ఇజంట్ హీ ఎ టీచర్, అతను ఒక ఉపాధ్యాయుడు కాదా. ఇది కూడా ఎస్ఆర్నో స్టేట్మెంట్లో నాట్ యాడ్ చేసాం కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. హీ ఈజ్ ఎ టీచర్, అతను ఒక ఉపాధ్యాయుడు. హీ ఈజ్ నాట్ ఎ టీచర్, అతను ఒక ఉపాధ్యాయుడు కాదు. హీజ్ హీ ఏ టీచర్, అతను ఒక ఉపాధ్యాయుడా. ఇజంట్ హీ ఎ టీచర్, అతను ఒక ఉపాధ్యాయుడు కాదా అని మనం ఈ విధంగా 4 స్టేట్మెంట్స్లో అడగడం జరిగింది. కమ్ టు ద సెకండ్ వన్. ఐక్యా ఈజ్ అన్ ఎంప్లాయీ. ఐక్యా ఈజ్ అన్ ఎంప్లాయీ. ఇక్కడ కూడా ఈజ్ని మెయిన్ వర్బ్గా యూజ్ చేసాం. పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ చేయాలంటే ఐక్యా ఇజంట్ అన్ ఎంప్లాయీ. జస్ట్ నాట్ని ఈజ్కి ముందర మనం ఈజ్కి పక్కన మనం చేర్చడం జరిగింది. ఐక్యా ఇజంట్ అన్ ఎంప్లాయీ, నెగిటివ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇన్ ఎ క్వశ్చన్ ఫామ్, ఈజ్ ఐక్యా అన్ ఎంప్లాయీ, ఎస్ ఆర్ నో క్వశ్చన్, పాజిటివ్ స్టేట్మెంట్. ఇజంట్ ఐక్యా అన్ ఎంప్లాయీ, ఎస్ ఆర్ నో క్వశ్చన్, నెగిటివ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆ స్టేట్మెంట్లో హీ ఈజ్ ఎ టీచర్ అనేటువంటి 4 ప్యాటర్న్స్ని ఏ విధంగా మనం చేసామో, ఈ సెకండ్ సెంటెన్స్లో కూడా ఐక్యా ఈజ్ అన్ ఎంప్లాయీ అనేటువంటి ఈ సెంటెన్స్ని కూడా 4 ప్యాటర్న్స్లోకి మనము చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ఈజ్ యూజ్ చేసాం. ఐక్యా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్. అక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. ఐక్యా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్. ఓకే. కమ్ టు ద థర్డ్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ రైనింగ్ హియర్. ఇఫ్ యూ అబ్జర్వ్, ద వర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏది? రైనింగ్. ఇక్కడ ఈజ్ హెల్పింగ్ వర్బ్గా ఉపయోగపడింది. సబ్జెక్ట్ ఏంటి? ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. ఓకే. ప్రస్తుతం వర్షం కురుస్తూ ఉంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్స్లోకి మనం చేంజ్ చేయాలంటే నాట్ని ఈజ్కి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇట్ ఈజంట్ రైనింగ్ హియర్. ప్రస్తుతం వర్షం కురుస్తూ లేదు.
నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు వర్షం కురుస్తూ ఉందా అని అడగాలి అంటే ఆ ఈజ్ని మనము ఇట్ కంటే ముందర తీసుకొని వెళ్తే క్వశ్చన్ ఫామ్ తయారవుతుంది. ఇజ్ ఇట్ రైనింగ్ హియర్, ఇజ్ ఇట్ రైనింగ్ హియర్, ఎస్ ఆర్ నో, పాజిటివ్ స్టేట్మెంట్. వర్షం కురుస్తూ లేదా అనాలి అంటే ఆ ఇజెంట్ అనే పదాన్ని ఇట్ కంటే ముందర తీసుకొని వెళ్ళాలి. ఇజెంట్ ఇట్ రైనింగ్ హియర్, ఎస్ ఆర్ నో, నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ మనం ఈజ్ మెయిన్ వర్బ్గా ఉపయోగించిన లేదా ఈజ్ హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించిన ఒకటే ప్యాటర్న్లో నాట్ తీసుకొని నెగిటివ్ స్టేట్మెంట్గా, సబ్జెక్ట్ కంటే ముందు వచ్చి క్వశ్చన్ ఫామ్ పాజిటివ్గా, మరలా సబ్జెక్ట్ కంటే ముందు వచ్చి క్వశ్చన్ ఫామ్లో నెగిటివ్గా ఉపయోగించబడుతుంది. కమ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్. దిస్ డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ. ఇస్ ఇట్ ఏ positive statement? Here observe is used as a helping verb. What is the main verb? Barking. If you want to change it into a negative statement, this dog isn't barking loudly, just add not after is. Okay, it is a negative statement. If you want to change the positive statement into an yes or no question, just bring is before this dog. Observe here, this dog is a third person singular noun. Earlier we discussed that is used for third person singular nouns and third person singular pronouns. Okay, is this dog barking loudly? Yes or no, positive statement. If you want to convert the negative statement into yes or no, just bring isn't before the subject. Isn't this dog barking loudly? It is an yes or no, negative statement. Observe the four patterns of each sentence. This dog is barking loudly, positive statement. This dog isn't barking loudly, negative statement. Is this dog barking loudly? Yes or no, positive statement. Isn't this dog barking loudly? Yes or no, negative statement. Come to the fifth sentence. That bus is coming towards me. Observe here is used as a helping verb. What is the main verb? Coming. We know what kind of sentence it is. It is a positive statement. That bus isn't coming towards me. Guess what is this? It is a negative statement. If you want to convert the positive statement into a question form, just bring is before the subject, that bus. Is that bus coming towards me? It is an yes or no question, positive statement. If you want to change the negative statement into an yes or no question, negative statement, just bring isn't before the subject, that bus. Isn't that bus coming towards me? It is an yes or no question, negative statement. ఇక్కడ నేను ఫిఫ్త్ సెంటెన్స్లో ఇండికేషన్ ఇవ్వలేదు, మీరు అబ్జర్వ్ చేయటానికనే నేను పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ ఎస్ ఆర్ నో పాజిటివ్ ఆర్ ఎస్ ఆర్ నో నెగిటివ్ అనేది ఇండికేషన్ ఇవ్వలే. ఇక్కడ దట్ బస్ అనేది కూడా మనకి థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్. థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్ ఈ విధంగా కూడా ఉంటాయి, అంటే హీ, షీ, ఇట్ని తెలియజేసే విధంగా ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. దట్ బస్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ మీ, ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంట్. దట్ బస్ ఈజ్ంట్ కమింగ్ టువర్డ్స్ మీ, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఈజ్ దట్ బస్ కమింగ్ టువర్డ్స్ మీ క్వశ్చన్ ఫామ్లో పాజిటివ్, అంటే ఆ బస్ మన వైపు వస్తూ ఉందా అని అర్థం. ఇజిన్ దట్ బస్ కమింగ్ టువర్డ్స్ మీ, ఆ బస్ మన వైపు వస్తూ లేదా, ఇది ఎస్ ఆర్ నో, నెగిటివ్. గమనించండి, ఈ విధంగా ఈజ్ అనే పదాన్ని మెయిన్ వర్బ్గా మరియు హెల్పింగ్ వర్బ్గా మనం ఉపయోగించడం జరిగింది. ఈ 4 ప్యాటర్న్స్లో కూడా మనం ఈజ్ని ఎలా ఉపయోగించామో గమనించండి.